రస్తా టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ గంగాధర్. ప్రధానంగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. నిన్న సండే అవడంతో ప్రధానంగా రాజకీయ కార్యక్రమాలు ఏవి జరగలేదు. ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్, ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూసీ అభివృద్ధి ఆగదు, ఆ నదీ పేరు పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన చేస్తాం. టీ20 ప్రపంచ కప్లో భారత్ బోని. సమీకృత గురుకులాలకు 11న శంకుస్థాపన. తొలి విడతలో 22 నియోజకవర్గాల నిర్మాణం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. 2560 మంది విద్యార్థులు, 125 మంది టీచర్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పాఠశాలలకు వేర్వేరు బ్లాకులు. వాతావరణ అనుకూలంగా భవనాల నిర్మాణం. సాంస్కృతిక విద్యా కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆడిటోరియం. సమీకృత గురుకులాల ప్రత్యేకతలు. ఛత్తీస్గఢ్ సరిహద్దులకు గ్రే హౌండ్స్. నిరంతర కూంబింగ్కు ప్రణాళిక. రాష్ట్రంలోకి మావోయిస్టుల చొరబాట్లను అడ్డుకోవడమే లక్ష్యం. కూష్మాండ దేవిగా జోగులాంబ. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జోగులాంబ అమ్మవారు కూష్మాండ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చండీ హోమం, సహస్రనామార్చన, కుంకుమార్చన నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంటల్లో బీరూట్. పేలుళ్లతో దద్దరిల్లుతున్న లెబనాన్ రాజధాని. ఆగని ఇజ్రాయెల్ వైమానిక దాడులు. ఏ క్షణమైన ఇరాన్పై దాడి నెతన్యాహు. జలాశయాలను పట్టించుకోరా, సంక్షుభిత లంకకు స్నేహాస్తం. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనూర కుమార దిశనాయకే బాధ్యతలు చేపట్టిన తరుణంలో కొలంబో ఢిల్లీ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఈ నెల 4వ తేదీన శ్రీలంకలో పర్యటించారు. లంకతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇండియా చూపిస్తున్న విశేష శ్రద్ధకు జయశంకర్ గారి పర్యటన అద్దం పడుతోంది. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, ప్రధానంగా చూస్తున్నటువంటి మూసీ సుందరీకరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మూసీ అభివృద్ధి ఆగదు అని వారి ధీమాను వ్యక్తం చేశారు. ఆ నదీ పేరు పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన చేస్తామంటూ వారి వ్యాఖ్యల్లో ఘాటుగా స్పందించారు. ఎందుకంటే మూసీ సుందరీకరణ విషయంలో ఎంతమంది ప్రతిపక్ష నాయకులు ఎదురైనా కూడా, ప్రతిపక్ష నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు, ఎలాంటివి ఎన్ని ఆగడాలు సృష్టించినా కూడా ఆ సుందరీకరణలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మేము తల ఎత్తి ప్రారంభించి ఆ మూసీ సుందరీకరణ పూర్తయ్యేంత వరకు కూడా ఎవరు అడ్డొచ్చినా, ఎంతమంది ఏం చెప్పినా కూడా వినే ప్రసక్తి లేదని చెప్పేసి అక్రమ కట్టడాలకు కూడా కూల్చివేయడంలో ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పి వారు ధీమాను వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆ నదీ పేరు పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన చేస్తామంటూ కాళేశ్వరంపై 1,00,000 కోట్లు కుమ్మరిచ్చారు. మూసీ నిర్వాసితులకు 10,000 కోట్లు ఇవ్వడానికి సహకరించరా. కేటీఆర్, హరీష్, ఈటల వారం రోజుల పాటు ఆ నదీ పరివాహకంలో ఉంటే జనం బాధలు తెలుస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ప్రధానంగా చూసినట్లయితే గతంలో చెప్పినట్టుగా గత ప్రభుత్వం కాళేశ్వరంపై 1,00,000 కోట్లు కుమ్మరించి కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి పనికి రాకుండా పోయింది. 1,00,000 ఎకరాలకి రైతాంగానికి నీరందిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా 1,00,000 కోట్లు కుమ్మరిచ్చారని చెప్పేసి దుమ్మెత్తి పోశారు. మూసీ నిర్వాసితులైనటువంటి మూసీ సుందరీకరణకు 10,000 కోట్లు ఇవ్వడానికి సహకరించారంటూ వారు ప్రశ్నార్థకం ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్లకు ఈటల వారం రోజుల పాటు వాళ్ళ ముగ్గురు, బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, హరీష్ రావు గారు అక్కడ మూసి పరివాహక ప్రాంతంలో వారు నివాసం ఉంటే ఒక 10 రోజులు, వారం రోజులు అక్కడ నివాసం ఉంటే ఆ పేద ప్రజలు పడుతున్నటువంటి బాధలేంటి, వారి కష్టాలేంటి, కష్ట సుఖాలేంటి మీకు తెలుస్తుందని చెప్పేసి సీఎం ఘాటుగా వారిని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ మూసీ సుందరీకరణలో భాగంగా పేద ప్రజలైనటువంటి వారికి ప్రత్యామ్నాయంగా జవహర్ నగర్లో 1000 ఎకరాల పాటు ఉంది. ఆ 1000 ఎకరాల్లో కూడా మీరంతా ప్రతిపక్షాలు కలిసి రండి, అక్కడ పేద ప్రజలైనటువంటి వాళ్ళకి ఇల్లులు కట్టిద్దామని చెప్పేసి కూడా గత 2 రోజుల కిందట ఒక సభలో వాళ్ళు ఘాటుగా వారికి సవాల్ విసిరారు. ఆ సవాళ్ళు కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు గారు కూడా ఎంతవరకు వాళ్ళు వారి సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వారి మనసుకు తీసుకున్నారని చెప్పి కూడా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. 1635 మందికి నూతనంగా జరిగినటువంటి మన ఈ నిరుద్యోగ యువకులందరూ దృష్టిలో ఉంచుకొని కొత్త నియామక పత్రాలని అందజేశారు.
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ అభివృద్ధి ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్లో కొత్త నియామక పత్రం అందుకుంటున్నటువంటి ఒక మహిళ టీజీపీఎస్సీ పరీక్షలో మెరిట్ సాధించినటువంటి జాస్మిన్కి వ్యవసాయాధికారిగా నియామక పత్రాన్ని అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. జాస్మిన్ ముస్లిం మహిళ జాస్మిన్కు నియామక పత్రం అందజేస్తున్నారు. ఈమె వ్యవసాయాధికారిగా నియమితులైనారు. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కోమటిరెడ్డి వెంకరెడ్డి, కొండా సురేఖ. ఈ చిత్రంలో చూసినట్లయితే ప్రముఖులు మంత్రివర్గానికి సంబంధించిన పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పలువురు ఈ యొక్క నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకున్నారు. మీ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం, రుణమాఫీని అమలు చేశాం, త్వరలో 2 లక్షల రూపాయలు దాటిన వారికి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ. ప్రధానంగా చూసినట్లయితే ప్రతిపక్షం మాట్లాడుతున్నటువంటి మాటలు అవాస్తవం అని చెప్పేసి కూడా వారు అంటున్నారు. ఇదే సీఎం ఈ సభలో వారు మాట్లాడుతూ రుణమాఫీని కూడా అమలు చేశామని చెప్పేసి అంటున్నారు. త్వరలో కూడా 2 లక్షల రూపాయలు దాటిన వారికి రైతు భరోసా కింద డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాశారు. ఈ లేఖ సుందరీకరణలో భాగంగా ప్రధానంగా జరుగుతున్నటువంటి ప్రతిపక్షాలు ఇక్కడ రైతులకి రుణమాఫీ, సన్నకారు వడ్లు, సన్నద వడ్ల మీద 500 రూపాయల బోనస్ విషయాన్ని కూడా సీఎం ప్రధాని మోదీకి లేఖ రాశారు. సమీకృత గురుకులాలకు 11న శంకుస్థాపన, తొలి విడతలో 22 నియోజకవర్గాల్లో నిర్మాణం. అంటే సమీకృత గురుకులాలకు సంబంధించినటువంటిది అంటే 11వ తారీఖున శంకుస్థాపన చేస్తున్న బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి విక్రమార్క. తొలి విడతలో 22 నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఈ 4 షెడ్యూల్కు తెగలకు చెందిన పిల్లలందరికీ కూడా 22 నియోజకవర్గాల్లో శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుడతారు మళ్ళీ బట్టి విక్రమార్క గారు. గురుకులాల నిర్మాణం 22 నియోజకవర్గాల్లో చేస్తున్నటువంటి మల్లు బట్టి విక్రమార్క 2560 మంది విద్యార్థులకు గాను 120 మంది టీచర్లని నియమిస్తారని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్పారు. అన్ని తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు ఉంటాయి. 900 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా డైనింగ్ హాల్ నిర్మించనున్నారు. సమీకృత గురుకులాల నమూనా ఆవిష్కరణ సందర్భంగా ఆర్కిటెక్ట్ నిపుణులు గురుకులాల్లో కల్పించే సౌకర్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కొడంగల్లో నిర్మించే సమీకృత భవనం వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం అక్కడున్న గురుకుల భవనాన్ని ఉపయోగించుకున్నట్టునే అదనపు భవనాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. సమీకృత గురుకుల భవనాలు నిర్మించే ప్రాంతాలు 25 ఏళ్ల క్రితం నుంచి అక్కడి ఉష్ణోగ్రతలు, వర్షపాతం, చలి, వేడి గాలుల తీవ్రత తదితర వాతావరణ అంశాలని ఆర్కిటెక్ట్ సంస్థ పరిగణలోకి తీసుకుంది. వాతావరణ అనుకూల భవనాలను డిజైన్ చేసింది. ప్రతి డార్మెటరీ గదుల్లో 10 బెడ్లు, 2 బాత్రూమ్లు ఉండేలా ప్రణాళిక చేసింది. అంటే పూర్తిగా ప్రణాళికబద్ధంగా చర్చించి సంబంధిత అధికారులతోటి సమీకృత గురుకుల భవనం నమూనా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక ఫోటో కూడా ఇచ్చారు. దీంట్లో అన్ని సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్ నిపుణులతోటి అన్ని సౌకర్యాలు ఉండేలా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా వివరించారు మల్లు భట్టు విక్రమార్క గారికి. చూసినట్లయితే 22 నియోజకవర్గాల్లో ఈ శంకుస్థాపన జరగనుంది. గురుకుల భవనాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన, రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటుంది. ఇన్నోవేటివ్ బోధన విధానం, సహజసిద్ధంగా వెలుతురు వచ్చేలా అంటే వెంటిలేషన్ ఉండి ప్రతి క్లాస్ రూమ్లో కూడా వెంటిలేషన్ ఉండి పిల్లలకి ఎలాంటి చర్మ వ్యాధులు కూడా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తిగా తగు జాగ్రత్తలతో ఈ గురుకులాలన్నీ కట్టిస్తున్నామని వారు ధీమాను వ్యక్తం చేశారు. క్యాంపస్లో ఉండే సౌకర్యాలు మొత్తం తరగతి గదులు కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు, కంప్యూటర్ సెంటర్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఆడిటోరియం కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, వసతి గృహాలు కావచ్చు, డైనింగ్ హాల్స్ కావచ్చు, నివాసానికి కావాల్సినటువంటి వైద్యశాల, ఇండోర్ స్పోర్ట్స్, క్రికెట్ ఇట్లాంటివన్నీ కూడా మైదానం పిల్లలు ఆడుకుందానికి ఉత్సాహంగా ఆడుకుందానికి వారి మానసిక ఉల్లాసానికి సంబంధించినటువంటి గ్రౌండ్ కూడా ఉండేలా ఆ గురుకులాలని తీర్చిదిద్దుతామని చెప్పేసి వారి మాటల్లో ధీమాను వ్యక్తం చేశారు. కూష్మాండ దుర్గ అలంకరణలు శ్రీశైలేశ్వరి. శ్రీశైలం ఆలయం
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల 4వ రోజైన ఆదివారం కూష్మాండ దుర్గా అలంకారంలో భ్రమరాంబదేవి దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవం మూర్తులను కైలాస వాహనంపై కొలువు తీర్చారు. అర్చకులు, వేద పండితులు అష్టార్చన కుంకుమార్చనలతోటి అమ్మవారిని అంగరంగ వైభవంగా కూష్మాండ దుర్గా అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ అమ్మవారి పూజ దేవీ నవరాత్రోత్సవంలో భాగంగా ఎంతో కైలాస వాహనంపై శోభమానంగా గ్రామోత్సవం జరిపారు. ఉత్సవం కూడా ఎంతో అపురూపంగా జరిపినటువంటి శ్రీశైలంలో జరిగిన అమ్మవారు కూష్మాండ దుర్గగా అవతారం ఇచ్చారు. ప్రధానంగా దసరా వచ్చింది అంటే దేవీ నవరాత్రోత్సవంలో 9 రోజుల పాటు బతుకమ్మలతోటి, తర్వాత ఎక్కడ చూసినా కూడా ప్రతి గుడిలో వేద మంత్రాలతో, వేద పండితులతో హోమాలు, యజ్ఞాలు జరుగుతూ మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకున్నటువంటి పండగ ఇది దసరా, బతుకమ్మ. ఈ పండగ అంటేనే మహిళలకి సంతోషం. పువ్వు రంగురంగు పూలతోటి బతుకమ్మలను పేర్చుకుంటూ ప్రతిరోజు 9 రోజులు 9 పాటలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క బతుకమ్మ. ఆ బతుకమ్మని వివిధ ప్రాంతాల వారు కూడా, మన తెలంగాణ ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో బతుకమ్మ చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. గతంలో చూసినా ఎప్పుడు చూసినా కూడా సంప్రదాయానికి పేరు కాబట్టి బతుకమ్మని మన తెలంగాణలో ఎక్కువగా జరుపుకుంటారు. మూసీ అభివృద్ధి ఆగదు. గతంలో చెప్పుకున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మూసీని ఎట్టి పరిస్థితుల్లో ఆపనని చెప్పేసి అని అంటుండు. 20 ఏళ్ళుగా పేదల మధ్య ప్రజా జీవితంలోనే ఉన్నా. ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా? మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆ దుర్గంధంలోనే బతకాలా? వారికి మంచి భవిష్యత్తు ఉండొద్దా? 1,00,000 కోట్లు కాళేశ్వరం మీద కుమ్మరిచ్చారు కదా, 10,000 కోట్లు మూసీ నిర్వాసితులకు ఇవ్వడానికి సహకరించరా? వాళ్లకు మంచి కాలనీ ఏర్పాటు చేసి పాఠశాల, జూనియర్ ఇంజనీరింగ్ కాలేజీలు కట్టిద్దాం. ప్రతిదానికి అడ్డుపడడం కాదు. నిర్వాసితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి అని చెప్పేసి పదే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను కోరుతున్నాడు. రండి, కూర్చుందాం, చర్చిద్దాం, పేద ప్రజలకు ఏదైనా న్యాయం చేద్దామని చెప్పేసి ఆయన ప్రతి సభలో చెప్తున్నాడు. ఎంతవరకు ఎవరు ఆయనకి చేదోడు వాదోడుగా నిలుస్తూ ఈ యొక్క మూసీ సుందరీకరణలో భాగంగా వాళ్ళు పాలు పంచుకుంటారనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని మూసీ సుందరీకరణ 1,50,00,000 రూపాయల వ్యయంతో సుందరీకరణ డిజైన్ చేస్తున్నామని చెప్పేసి కూడా ధీమాని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. 1,50,00,000 రూపాయల వ్యయాన్ని అక్కడ సుందరీకరణలో పెట్టి పేద ప్రజల్ని కొంచెం ప్రత్యామ్నాయంగా ముందు పేద ప్రజలకు ఏదైనా న్యాయం చేసి ఆ తర్వాత ప్రభుత్వం ఉద్దేశం కరెక్టే కావచ్చు. ఎందుకంటే చెరువులు ఉండాలి, ప్రతి ఊరికి కానివ్వండి, పట్టణానికి కానివ్వండి చెరువులు ఉండాలి, ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంతలు ఉండాలి. ఎక్కడ చూసినా కూడా, ఏ ఇంట్లో చూసినా కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అక్కడ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇంకుడు గుంత కట్టారా కట్టలేదా అని చెప్పేసి సంబంధిత అధికారులు చూసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇల్లు కట్టేటప్పుడు ప్రతి అధికారి కూడా ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారో తెలియదు, కానీ ఆ ఇంటికి సరైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి నియమ నిబంధనలు లేకుండా కట్టేటప్పుడు పర్మిషన్లు ఇస్తారు. తర్వాత ఈ ప్రభుత్వం అయిన తర్వాత వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వంలో సరైనటువంటి సూచనలు, సరైనటువంటి రూల్స్ పాటించలేదని చెప్పేసి దాన్ని తొలగించడం అనేది చూస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు హైడ్రా అనేది మరో పెద్ద సమస్యగా మారింది. హైడ్రాకి హైకోర్టు కూడా కొంచెం ఆగ్రహించినటువంటి నేపథ్యం చూసాం. ప్రస్తుతానికి ఇప్పుడు హైడ్రా వల్ల కూల్చివేతలు కొంచెం కోర్టు మందలించింది కాబట్టి కొన్ని నియమ కట్టుదిట్టాలతోటి హైడ్రాని కొనసాగించాలని చెప్పేసేమో హైకోర్టు మందలించింది. ప్రస్తుతానికి ఎక్కడ చూసినా వార్తలు అయితే కూల్చేస్తున్నటువంటి వార్తలు రావట్లేదు. కొంచెం సద్దుమని నేను చెప్పుకోవాలి. హైడ్రా అనే అంశం కంటే ముందు మూసీ రిజర్వాయర్ మీద గతంలో నిన్న మొన్న సినీ పరిశ్రమలో జరిగినటువంటి కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇలాంటివి కనబడుతున్నాయి, కానీ వేరే వార్తలు ఏం ప్రధానంగా ఏం లేవు. నిన్న హాలిడే అయిపోవడంతో మహిళల T20 ప్రపంచ కప్లో భారత జట్టు తొలి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన హర్మన్ ప్రీత్ సేన ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలి భారత్ బోని కొట్టింది. దీన్ని మనం చాలా సంతోషంగా భావించుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ కప్లో T20 మహిళలు ప్రథమసారి తొలి విజయాన్ని అందుకున్నారు కాబట్టి మరొకసారి మన రస్తా టీవీ ద్వారా కూడా మహిళలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మన 2 రోజుల కిందట భారీ ఎన్కౌంటర్ జరిగింది. అందులో ఎక్కువ శాతం ఇది భారీ రెండో ఎన్కౌంటర్గా తెలుసుకోవచ్చు. 31 మంది మావోయిస్టులు చనిపోయారు. కాబట్టి వారి యొక్క జీవితాలకి వారి మనుగడకు మన తెలంగాణ రాష్ట్రం అనేది అనుగుణంగా ఉంటుందని చెప్పేసి వారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిధుల్లో వాళ్ళకు క్షేమంగా ఉండొచ్చు అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది. కాబట్టి ఆ మావోయిస్టులు అగ్రనేత అనేటటువంటి వారు మన రాష్ట్రంలోకి రాకుండా అడ్డుపడేందుకు కూమింగ్ బలగాలని కట్టుదిట్టమయ్యాయి. మనకు రాష్ట్రంలోకి మావోయిస్టుల చొరబాట్లను అడ్డుకోవడం వారి లక్ష్యం. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణలోకి రాకుండా రాష్ట్ర పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులపై పోరులు కీలకమైన గ్రేహౌండ్స్ బలగాలను సరిహద్దులకు తరలిస్తున్నారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో కొన్ని నెలల పాటు నిరంతరం కూంబింగ్ కొనసాగేలా వ్యూహరచన చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మరణించారు. మావోయిస్టుల మరణించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు చెప్పినట్టుగా 31 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్లు దండకారణ్యంలో జరిగినటువంటి ఆ కాల్పుల్లో 31 మంది మరణించారు. ఆ 31 మంది మరణించిన తర్వాత దాని సీనియర్ ఎవరైతే మావోయిస్ట్ అగ్రనాయకులు ఉన్నారో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలోకి వాళ్ళు క్షేమంగా ఉండొచ్చు అనేది ఊహాగానాలకు వ్యక్తం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఎన్కౌంటర్ జరిగినటువంటి బలగాలు మన రాష్ట్రంలోకి రాకుండా, మావోయిస్టు బలగాలన్నీ మన రాష్ట్రంలోకి జొరబడకుండా మన సిబ్బంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భద్రతా దళాలు అక్కడ కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ కూడా కొన్ని నెలల పాటు కంటిన్యూషన్గా ఏదో ఒక 2 రోజుల ముందు మన ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ల దగ్గర మన గ్రేహౌండ్స్కు సంబంధించిన బలగాలు అక్కడ కూంబింగ్ నిర్వహించడం కాదు, కంటిన్యూషన్గా ఒక 2-3 నెలల పాటు అక్కడ కూంబింగ్ నిర్వహించాలని వ్యూహరచన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులను మన రాష్ట్రంలోకి వచ్చేలా కాకుండా కట్టుదిట్టం చేసేటువంటిగా కూంబింగ్ పోలీస్ యంత్రాంగం ఫుల్ పనిచేస్తుంది. ఇప్పటికే కొన్ని వందల చదరపు కిలోమీటర్ల ప్రాంతం వారి ఆధిపత్యంలోనే ఉంది. మావోయిస్టుల ఆధిపత్యంలోనే కొన్ని చదరపు కిలోమీటర్ల ప్రాంతం మొత్తం వారి ఆధిపత్యంలో ఉంది అని ఇక్కడ ప్రధానంగా రాశారు హెడ్లైన్స్గా. దండకారణ్యంలో ఇప్పటికి కొన్ని వందల చదరపు కిలోమీటర్ల ప్రాంతం మావోయిస్టుల ఆధిపత్యంలోనే ఉంది. దీంతో బలగాలు సైతం నిర్దిష్ట సమాచారం ఉన్నప్పుడే దాడి చేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 200 మంది మావోయిస్టులు భద్రతా బలగాల చేతులు చనిపోగా మరో 500 మంది వరకు అరెస్టు కావడమే లొంగిపోవడమే జరిగింది. దండకారణ్యంలో ఇలా ఒత్తిడి పెరగడంతో ప్రాణాలు కాపాడుకునేందుకే మావోయిస్టులు తెలంగాణలోకి రావచ్చని ఇక్కడ అధికారులు భావిస్తున్నారు. మావోయిస్టు అగ్రనాయకత్వానికి ఇక్కడి భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉండడం ఇందుకు ప్రధాన కారణం. మనం చెప్పినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా మావోయిస్టు అగ్ర నాయకులైనటువంటి ఎవరైతే ఆ మావోయిస్టు బలగ నాయకుడు ఉన్నారో వారికి మన తెలంగాణ రాష్ట్రం పట్ల ఎక్కడ వారికి క్షేమదాయకమైనటువంటి అడవులు ఉన్నవి, ఎక్కడ గుబురుగా ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ఎక్కడ ఏ చోట ఏ ప్రదేశాలు ఉన్నాయని వారికి పూర్తి అవగాహన అనేది భౌగోళిక పరిస్థితులపైన వారికి అవగాహన ఉంది. అందుకనే వాళ్ళు మన తెలంగాణలోకి రావాలనేటువంటి ఆలోచన వారికి మొదలైంది. ఆ ఆలోచనని ముందుగా తిప్పికొట్టేందుకే ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నారు గ్రేహౌండ్స్ వాళ్ళు. ఇకపోతే ఈరోజు పత్తి సాగు చేస్తున్నటువంటి రైతులకి పత్తి దినోత్సవం. ఈరోజు ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా ప్రతి రైతులు కూడా పత్తి వేసుకుంటారు. ఎందుకంటే వర్షం వచ్చినా రాకపోయినా కూడా అక్కడ ఆ పత్తి ఆ పేద రైతుని కాపాడేదే పత్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 సార్లు పండించుకోవచ్చు. ప్రతి ఎకరాకి కూడా 2 కార్లు పండించుకునేటువంటి రైతు. భూమి ఉన్నా నీళ్ళు లేకపోయినా కూడా వర్షాధారం మీద కూడా ఆధారపడి పంట చేతికి వస్తుంది. ప్రతి రైతు కూడా పత్తిని బేస్ చేసుకొని జీవనం కొనసాగిస్తుంటాడు. కానీ పత్తి రేటు ఒక్కోసారి డౌన్ అవుతుంటుంది, పెరుగుతుంటుంది. అందువల్ల రైతు కూడా చాలా నష్టపోతుంటాడు. సవాళ్ళను అధిగమిస్తేనే సంపత్తి. ప్రతి సమస్యని కూడా అధిగమిస్తేనే ఎవరైనా జీవితంలో రైతులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఎవరైనా కూడా ప్రతి మనిషి సవాళ్ళను అధిగమించాలి. తన జీవనం గురించి ముందడుగు వేస్తూ వెళ్ళిపోవాలి. ప్రపంచవ్యాప్తంగా 75కి పైగా దేశాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో పత్తిని సాగు చేస్తున్నారు అనే విషయాన్ని వెల్లడించారు. పత్తిని దుస్తులు, ఆహారం రెండింటినీ అందించే ఏకైక పంటగా పరిగణిస్తారు. ఇది పత్తి గింజల నుంచి వంట నూనె, పశువుల దానా ఉత్పత్తి అవుతాయి. కాండం, ఆకులను ఇంధనంగా వాడుకోవచ్చు. ప్రపంచంలో వ్యవసాయ యోగ్యమైన భూమిలో
కేవలం 2.1% విస్తీర్ణంలోని పత్తి పంట సాగవుతున్న 27% వస్త్ర అవసరాలను తీర్చే విధంగా ఉపయోగపడుతుంది. అదే తీరుస్తుంది. 10 కోట్లకు పైగా కుటుంబాలు పత్తి సాగులో నిమగ్నమయ్యాయి. లక్షల మంది పేద గ్రామీణ మహిళలతో పాటు చిన్న కమతాలు కలిగిన రైతులు, కూలీలకు పత్తి రంగమే ప్రధాన జీవనోపాధి. దేశంలో మొట్టమొదటి పత్తి మిల్లు కోల్కతా సమీపంలో ఫోర్ట్ గ్లోస్టర్ 1818లో ఏర్పాటైంది. మనం అనుకున్నట్టుగా ప్రధానంగా చూసినటువంటి ప్రతి రైతు, నిరుపేద రైతు కూడా పత్తి వేసుకుంటారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి రైతు 2 సార్లు అదే పంటను వేస్తారు. అదే పంట వేసి ఆ పత్తి మీదనే జీవనం కొనసాగిస్తుంటారు. వారికి ప్రధానంగా ఈ పంట మాత్రమే జీవనోపాధి అని ఇంతకుముందు చెప్పాను. అలాగే మొట్టమొదటి పత్తి మిల్లు ఎక్కడ కట్టారంటే కోల్కతాలోని సమీపంలో ఫోర్ట్ గ్లోస్టర్ అనే 1818 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ప్రపంచంలో 3,24,00,000 హెక్టార్ల పత్తి సాగవుతుండగా 1,30,00,000 హెక్టార్లతో భారత్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. భారత్ పత్తి పండించడంలో భారతే ప్రథమంగా ఉంది. మొదటి స్థానం మనమే ఆక్రమించాము. రైతులకి రైతు బంధు, రైతు భరోసా పేరు మీద ప్రభుత్వం ఆదుకోవాలి. రైతు లేనిదే ఎవరి జీవనం జరగదు. రైతే రాజు కావాలని కోరుకుందాం. నేడు రైతు దేశాన్ని కాపాడే, సరిహద్దుల్లో ఉండి కాపాడేటువంటి సైనికుడు. ఈ ఇద్దరు లేకపోతే మన మనుగడకు జీవనం ఉండదు, మనుగడే లేదని చెప్పుకోవచ్చు. నేడు ప్రపంచ పత్తి దినోత్సవం పత్తి సంబంధిత ఉత్పత్తుల ప్రాధాన్యం, పేదరిక నిర్మూలనలో అది పోషిస్తున్న పాత్ర గురించి అవగాహన పెంచడానికి దీన్ని నిర్వహిస్తున్నారు. దేశీయంగా స్థిరమైన ఆర్థిక అభివృద్ధికి తన వంతు తోడ్పాటును అందిస్తున్న పత్తి రంగం నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. మరిన్ని అప్డేట్స్ మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి రస్తా టీవీ న్యూస్. నేను మీ గంగాధర్.